మసాలాలు తిన్నప్పుడు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం కదా. మసాలాలు తినకుండా కర్రీ చేసుకోవాలి అనుకుంటే చికెన్ కర్రీని ఇలా చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. చూడండి చికెన్ కర్రీ ఎంత బాగా కనబడుతుందో, మసాలాలు లేకుండా కర్రీ చేశాను. అదే వీడియోను ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి ఎలా చేశాను అనేది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక తగినంత ఆయిల్ని వేసేసుకోవాలి. పావు స్పూన్ వరకు మెంతిపిండిని వేసేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పుదీనాని వేసేసుకోవాలి గుప్పెడు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలాలు ఏమి వేయకుండానే కర్రీ చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మసాలాలు ఏమి లేకుండా చికెన్ కర్రీ చేసుకొని తినండి, ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్ని 3 సార్లు మంచిగా కడిగి వాటర్ లేకుండా చికెన్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 5 మినిట్స్కి మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా ఇనికేలా ఉడికించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేయడం వల్ల చికెన్ చాలా బాగుంటుంది. నీసు వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మనము గరం మసాలాలు వేయట్లేదు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు కారము మంచిగా ఉడికే వరకు మూత పెట్టేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. కొంతమందికి మసాలాలు వేసి వండితే కడుపులో మండడం కానీ, విరోచనాలు అవ్వడము, వాంతింగ్స్ అవ్వడము జరుగుతుంది. అలాంటి వాళ్ళకి గరం మసాలా వేయకుండానే కర్రీ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి వాంతులు అవ్వవు, విరోచనాలు అవ్వవు, కడుపులో మంట ఉండదు, హెల్తీగా చాలా బాగుంటారు. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 గ్లాసు వాటర్ని వేసేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసుకొని 1 కట్ట కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ధనియాల పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు. నేను ధనియాల పౌడర్ని ఏమీ యాడ్ చేయట్లేదు, గరం మసాలాని యాడ్ చేయట్లేదు. కొత్తిమీరని మాత్రమే లాస్ట్లో కట్ చేసి వేసేసాను. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చూడండి చికెన్ ఎంత బాగుందో చూడండి. మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుందండి. ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను. చికెన్ పీసెస్ మెత్తగా ఉడికిపోయాయి. టమాటా వేసాం కదా, రోటితో తిన్నాం కదా, చాలా బాగుంది. రోటితో రైస్తో తిన్నాము. టేస్ట్ మాత్రము చాలా బాగుందండి. చూడండి ఒక బౌల్లో వేసి చూపిస్తున్నానా, ఎంత బాగుందో చూడండి. ఇంత స్పైసీగా లేకుండా మంచిగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మా పిల్లలు, మా హస్బెండ్ ఎప్పుడు ఇలాగే చెయ్యమ్మా, గరం మసాలాలు వేయడం వల్ల కడుపులో మండుతుంది, వాంతింగ్స్ వచ్చినట్టు అవుతుంది, మోషన్ పోయినప్పుడు మండుతుంది, అమ్మ గరం మసాలాలు వేయకుండా ఇలాగే చేయమంటున్నారు. నేను ఇలాగే చేయాలనుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను చేసిన చికెన్ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.